హలో గాయస్, ఇది పార్ట్ 2 మాట. పార్ట్ 1 మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. సో ఫస్ట్ స్టెప్ మనందరికీ తెలిసినట్టు తమలపాకులు దీంట్లో డిప్ చేసి తీసి దాని బ్రాంచ్ కట్ చేస్తాం. సెకండ్ స్టెప్ కుట్టుతాం. ఇలానో మీకు ఇక్కడ చూపించాను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో. సో కుట్టాక చూపిస్తాను అనమాట. సారీ, ఫింగర్ వెళ్ళింది మధ్యలో. సో మమ్మీ కుడుతుంది, నాకు కుడతాం రాదు. సో మమ్మీ అవి కొన్ని కుట్టి దాని తర్వాత అవన్నీ అటాచ్ చేస్తుంది అనమాట. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టే చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ మనకి 1 అవర్ తీసుకుంటుంది. ½ an hour to 1 hour తీసుకుంటుంది, అంతే. మ్యాక్సిమం 1 hour. మనం సాటర్డే కానీ సండే కానీ ఇట్లా చేయొచ్చు అన్నమాట. ట్యూస్డే ఖాళీ ఉన్న వాళ్ళు ట్యూస్డే కూడా చేయొచ్చు. ట్యూస్డే హనుమాన్కి ఇష్టమైన రోజు కాబట్టి. ఇది ఎందుకు చేస్తారో నేను నా ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టాను, కావాలంటే వెళ్ళి చూసేయచ్చు. చూడండి గాయస్, ఎట్లా చేస్తుందో మమ్మీ. మధ్యలో ఎక్కడైనా కుట్లు మిస్ అయినా ఇట్లా చేయొచ్చు. చూడ ఎంత థిక్గా వచ్చిందో ఇది. సో బ్యూటిఫుల్, రైట్? నెక్స్ట్ లాస్ట్ అయిన పిక్ కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో. మమ్మీ కొడుతుంది అన్నమాట. మనం ఇలాంటి దారం తీసుకుని సేమ్ యాజ్ టీజ్ ముందులాగానే కానీ ఇట్లా కట్టుకోవాలి. చూపిస్తున్నాను వీడియోలో చేసినట్టు చూడండి, ఇట్లా కట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పువ్వులు ఉన్నాయి కదా, పువ్వులు దానికి వెనకాల బ్రాంచ్ ఉంటుంది కదా, అది కట్ చేసుకోవాలి. జస్ట్ నార్మల్గానే కట్ చేసుకుందాం. చూడండి, ఇట్లా ఉంది కదా. ఇంకొకసారి చెప్తున్నా చూడండి, ఇక్కడ ఉన్నది ఇట్లా కట్ చేసుకోండి. ఇంకా కొంచెం ఉంటే సిజర్స్తో కట్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ లైక్ సిజర్స్తో కూడా ఎట్లా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను, చూడండి. సో కాడ చిన్నగా ఇంకా ఉందనుకోండి, కట్ చేసేసుకోండి. ఎంత ఉన్నా అది కూడా కట్ చేసేసుకోండి సిజర్స్తో. మనం సిజర్స్తో కట్ చేసుకుంటేనే బాగా వస్తుంది యాక్చువల్లీ పువ్వులు. సో ఇంకొకటి కూడా చూపిస్తాను మీరు ఎట్లా కట్ చేసుకోవాలో. సో ఇది పార్ట్ 3 కూడా ఉంటుందండి దీనికి. ఇదిగోండి, సిజర్స్తో ఇట్లా కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో టైం అయిపోయింది. పార్ట్ 3 కోసం కామెంట్ రూపంలో